ఫ్రెండ్స్, 500 సంవత్సరాల తరువాత ఖటుశ్యామ్ ఆలయంలో ఉన్న నేలమాళిగను తెరిచి చూస్తే అక్కడేం కనబడింది అనే విషయాలు వింటే మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, రాజస్థాన్లోని ఖటులో ఉన్న ఖటుశ్యామ్ బాబా ఆలయం శతాబ్దాలుగా విశ్వాసం మరియు ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. ఇది కేవలం కోరికలు నెరవేర్చే గుడిగా మాత్రమే కాకుండా భక్తులందరినీ ఆ స్వామి రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఇక్కడ ఈ ఆలయంలో దాగి ఉన్న నేలమాళిగలు తెరిచి చూడాలి అనుకున్నప్పుడు ఏం జరిగింది? శాస్త్రవేత్తలు మరియు స్థానికులు ఆలయంలో ఉన్న 500 సంవత్సరాల నాటి నేలమాళిగను తెరవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత ఈ నేలమాళిగలో అసలు ఏం దొరికింది? రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా చెమటలు పట్టించింది ఈ సంఘటన. నేటి ఈ వీడియోలో నేను మీకు ఈ అద్భుతాలన్నిటి గురించి వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోలో మీరు ఎప్పుడూ వినని అద్భుతం గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, రాజస్థాన్లోని ఖటుశ్యామ్ ఆలయం ఎంతో పురాతనమైనది. ఇక్కడ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ వాటిని వెతికే సాహసం ఎవరూ ఇప్పటి వరకు చేయలేదు. అయితే ఒకరోజు ఈ ఆలయం కింద నిర్మించి ఉన్న అతి పురాతన నేలమాళిగను తెరవాలని ఖటుశ్యామ్ ఆలయ కమిటీ నిర్ణయించింది. కానీ ఆ సమయంలో వాళ్ళకి తెలీదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం యావత్తు భారతదేశ ప్రజలను కదిలిస్తుందని. ఎందుకంటే ఈ సంఘటన కేవలం ఒక్క పురావస్తు ఆవిష్కరణ మాత్రమే కాదు, విశ్వాసం, సైన్స్ మరియు రహస్యం యొక్క కలయిక ఉంది. కానీ మీరు ఎప్పుడైతే ఈ నిజాలు తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఖటుశ్యామ్ ఆలయం యొక్క ఈ నేలమాళిగ దాదాపు 500 సంవత్సరాలుగా మూసివేయబడింది అనే విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అయితే ఇది తెరవాలి అంటే మాత్రం ఎవ్వరి వలన కాదు, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఆలయ పాలనా యంత్రాంగం ఎవరూ కలలో కూడా ఊహించని పని చేసింది. ఆ రోజు ఏకాదశి. ఆ రోజు ఆలయం కింద నేలమాళిగ యొక్క పెద్ద ఇనుప తలుపులు తెరిచినప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద మెరుపు శబ్దం ఆ ఆలయం చుట్టూ ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి అందరూ భయపడ్డారు. కానీ బాబా అద్భుతాన్ని ఆవిష్కరించినప్పుడు అక్కడి ప్రజలు హర్షధ్వానాలు చేయడం ప్రారంభించారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో ఒక పక్షుల గుంపు ఆ ఆలయం చుట్టూ తిరగడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇదంతా కూడా ఆ ఖటుశ్యామ్ బాబా అద్భుతమని పొగిడారు. ఫ్రెండ్స్, ఆ రోజు ఖటుశ్యామ్ బాబా యొక్క ఆ నేలమాళిగ తలుపు తెరిచినప్పుడు వెంటనే ఏదో తెలియని సువాసన ఆ ప్రదేశాన్ని ఆవహించింది. అది ఎలా అనిపించింది అంటే ఆ నేలమాళిగలో స్వయంగా దేవతలున్నారా అన్నట్టు అనిపించింది. ఆ దివ్య నేలమాళిగను తెరిచిన వెంటనే ఒక దివ్య కాంతి బయటకు పొడుచుకొచ్చింది. ఆ దివ్య కాంతి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా తాకినప్పుడు వాళ్లలో ఏదో తెలియని వింత అనుభూతి, మనసంతా తేలికగా మారిందని, ఏదో తెలియని శక్తి వాళ్లలో వచ్చినట్టు అనిపించిందని అక్కడున్న వాళ్ళు చెప్పారు. ఆ నేలమాళిగ లోపల దృశ్యం ఒక మార్మిక యుగానికి చెందిన దానిలా అనిపించింది. కొంతమంది శాస్త్రవేత్తలు మరియు ఆలయ యంత్రాంగం నేలమాళిగను తెరిచి లోపలికి వెళ్లారు. కానీ తరువాత వారికి ఏం జరగబోతోందో వింటే మీరు ఎంతగానో ఆశ్చర్యానికి లోనవుతారు. అక్కడి గోడలపై ప్రాచీన సంస్కృతంలో శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. అవి ఇప్పటికీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరో ఆ సంస్కృత శ్లోకాలను అక్కడ వ్రాసినట్టుగా అనిపించింది. ఆ నేలమాళిగ మధ్యలో వివిధ లోహాల పెట్టెలు ఉన్నాయి. వాటిపై వింత వింత చిహ్నాలు చెక్కి ఉన్నాయి. ఆ చిహ్నాలు దేనితో సంబంధం కలిగి ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాలేదు. శాస్త్రవేత్తలు వెంటనే తమతో పాటు తెచ్చిన యంత్రాలను బయటకు తీసి వాటితో టెస్ట్ చేయాలనుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నేలమాళిగలో ప్రతి ఒక్కరూ బయటి ప్రపంచానికి తెలియని ఏదో వింత శక్తిని అనుభవిస్తున్నారు. ఖటుశ్యామ్ ఆలయం కింద ఉన్న ఆ నేలమాళిగలో తెలియని శక్తి ప్రవహిస్తోందని శాస్త్రవేత్తలు ఆ యంత్రాల ద్వారా అర్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రవహించే ఈ శక్తి ఏ ఫ్రీక్వెన్సీకి దొరకడం లేదు. ఈ విషయం శాస్త్రవేత్తలకు అర్థమైంది. అంటే ఇక్కడ ప్రవహించే ఈ శక్తి తరంగాలు చాలా శక్తివంతమైనవి.
అవి ఈరోజు ఏ ఆధునిక పరికరం కూడా కనిపెట్టలేని పరిమితులకు మించి ఉన్నాయి. అంటే ఏ ఆధునిక పరికరం వాటిని పట్టుకోలేకపోయింది, వాటి ఫ్రీక్వెన్సీని కూడా ఊహించలేకపోయింది. ఇది ఖటుశ్యామ్ ఆలయం యొక్క అద్భుతం. శాస్త్రవేత్తలు ఆ నేలమాళిగలో ఉన్న మొదటి పెట్టెను తెరిచినప్పుడు అందులో వారికి కొన్ని విత్తనాలు దొరికాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ విత్తనాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు వారికి అనిపించింది. ఇక రెండవ పెట్టెను తెరిచినప్పుడు దాని లోపల లోహంతో తయారు చేసిన ఒక విగ్రహం ఉంది. దాని ప్రకాశం చాలా ఎక్కువగా ఉంది. అది సాధారణ కళ్ళతో చూడలేకపోయారు శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని విశ్లేషించినప్పుడు ఆ లోహం తయారైన మెటల్ ఏంటి అనేది వారికి అర్థం కాలేదు. ఫ్రెండ్స్, ఆ రోజుల్లో ఇలాంటి విగ్రహాలను చాలా పురాతనమైన లోహాలతో తయారు చేసేవారు. కొన్నిసార్లు ఉల్కలు కూడా వాడి తయారు చేసేవారు. ఇది ఇప్పటి యంత్రాలు కనిపెట్టలేవు. అప్పటి వరకు నమ్మని శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అనిపించింది ఇది సుమారు 500 సంవత్సరాల పురాతనమైన ఆలయం అని. ఎందుకంటే ఆ సమయంలోనే ఇలాంటి లోహాలను వాడి విగ్రహాలు తయారు చేసేవారట. నేలమాళిగలో ఉన్న మిగతా వస్తువులను చూడగానే మొత్తం అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా ఏదో తెలియని దైవిక అతీంద్రియ మార్పులు జరగడం ప్రారంభించాయి. నేలమాళిగను తెరిచిన తర్వాత అందులో నుంచి దివ్య కాంతి వెలువడిన వెంటనే సంవత్సరాలుగా మాట్లాడలేని ఒక మహిళ అకస్మాత్తుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అస్సలు నడవలేని వృద్ధుడు లేచి నడవడం మొదలుపెట్టాడు. ఈ అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న వేలాది మంది భక్తులు బాబా పేరు పలకడం మొదలుపెట్టారు. అయితే ఈ శాస్త్రవేత్తలలో సీనియర్ అయిన గౌతమ్ శ్రీవాస్తవ అనే ఒక ప్రొఫెసర్, తను ఒక నాస్తికుడు. చిన్నప్పటి నుండి అతను తన సైన్సే సర్వస్వమని భావించాడు. కానీ ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని చూశాడో ఆ తర్వాత తాను నమ్మిన సైన్స్ కంటే దైవత్వం ఎంతో గొప్పదని అనుకున్నాడు. ఎందుకంటే ఈరోజు మేము ఈ నేలమాళిగను తెరిచిన తర్వాత అందులో కొన్ని మెరిసే లోహాలను చూశాము. అవి నిజంగా అసాధారణమైనవి. నేలమాళిగ లోపల ఉన్న విగ్రహాలు, ఆ వాతావరణం అన్నీ కూడా ఈ దేవాలయం నిజంగా అద్భుతాలతో నిండి ఉందని మనకు చెబుతున్నాయి. కానీ ఈ శాస్త్రవేత్తల బృందం అంతటితో ఆగలేదు. వారు మరింత పరిశోధన చెయ్యాలి అనుకున్నారు. నేలమాళిగ యొక్క మొత్తం వాస్తవికతను అందరి ముందు ఉంచాలి అనుకున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం మొదట్లో ఇది పురాతన ఆలయం కాదని, ఇందులో ఎటువంటి విచిత్రాలు లేవని కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగే విచిత్రాలను చూస్తుంటే నమ్మలేకపోతున్నారు. ఆ తరువాత శాస్త్రవేత్తలు ఆ సెల్లార్లో మరింత లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నేలమాళిగ చాలా పెద్దది. అందులో కేవలం 2 మెటల్ బాక్సులు మాత్రమే తెరిచి ఉన్నాయి. అయితే తెరవడానికి మరో తలుపు ఇంకా మిగిలి ఉంది. అయితే ఆ తలుపు వెనకాల ఏముందో తెలిస్తే మీరు నిజంగా దైవ భక్తులైపోయారు. ఫ్రెండ్స్, శాస్త్రవేత్తలు ఆ నేలమాళిగలో ముందుకు వెళుతూ ఉన్నారు. వాళ్లతో పాటు ఆలయ యంత్రాంగం మరియు కొంతమంది భక్తులు కూడా ముందుకు వెళుతున్నారు. అయితే వారు వెళుతున్న ప్రదేశంలో అకస్మాత్తుగా వారి ముందు భాగంలో ఒక పెద్ద తలుపును చూశారు. ఆ తలుపు మీద ప్రాచీన సంస్కృత భాషలో ఏదో రాసి ఉంది. దాని ప్రకారం ఎంతటి సైన్స్ అయినా సరే సనాతనం ముందు తల వంచక తప్పదు. ఎప్పుడైతే ఆ దేవుడి మీద నమ్మకంతో మనసుతో ప్రార్థిస్తారో అప్పుడే ఈ తలుపు తెరుచుకుంటుంది అని రాసి ఉంది. ఆ తరువాత పూజారులు మంత్రాలను పఠించడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా పెద్ద పెద్ద గంటల శబ్దం వాళ్లకి వినపడసాగింది. అసలు ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అక్కడున్న వాళ్లకి ఎవ్వరికీ అర్థం కాలేదు. కొన్నేళ్లుగా మూసివేసిన తలుపులు స్వయంచాలకంగా తెరుచుకోసాగాయి. ఈ విషయాన్ని అక్కడి వాళ్లు గ్రహించారు. నేలమాళిగలోని ముందు తలుపు ఇప్పుడు తెరుచుకుంది. తలుపు తెరుచుకున్న తర్వాత లోపలికి వెళ్లి చూడగా పెద్ద గది, మధ్యలో ఒక శివలింగం ఉండడం వారిని షాక్కి గురిచేసింది. అసలు ఈ తలుపు తెరవక సుమారు 500 సంవత్సరాలైంది. ఆ శివలింగం చుట్టూ కూడా ఖటుశ్యామ్ విగ్రహాలుంచబడ్డాయి. ఫ్రెండ్స్, ఈ ఖటుశ్యామ్ బాబా ఆలయంలో శ్రీకృష్ణుడిని ఖటుశ్యామ్గా ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ఆ శివలింగం చుట్టూరా ఆ శ్రీకృష్ణుడి విగ్రహాలు పెట్టి ఉన్నాయి అని అర్థం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ శివలింగంకి పూలదండ వేసి ఉండడం, ఆ పూలు ఇప్పటికీ తాజాగా ఉండడం. అసలు ఎన్నో ఏళ్లుగా తెరవని ప్రదేశంలో ఇంత తాజా పూలదండ ఎలా ఉంది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఆ పూల సువాసన అక్కడ ఆ గది మొత్తం వ్యాపించింది. అసలు ఇక్కడికి ఈ పూలదండ ఎలా వచ్చింది అనే రహస్యం ఎప్పటికీ అంతు చిక్కదు. ఈ గదుల్లో శాస్త్రవేత్తలకు చెందిన ఏ ఒక్క పరికరం కూడా పనిచేయడం లేదు. దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దైవత్వం ముందు ఏదీ పనిచేయదు అని. ఆ గది యొక్క పైకప్పుకు ఒక వింత రకం కాంతి బిందువు కనిపించింది. ఇది గెలాక్సీ మ్యాప్ లాంటిదన్నమాట. వెంటనే ఆ రహస్యాన్ని పరిష్కరించడానికి ఒక ఖగోళ శాస్త్రవేత్తను పిలిచారు. అతడు దానిని లెక్కించినప్పుడు రాబోయే కాలంలో బ్రాహ్మణీయ పరివర్తనను సూచించేది అదే నక్షత్ర రాశుల కలయిక అని అతను చెప్పాడు. దీని అర్థం ఈ ప్రదేశం విశ్వాస కేంద్రం మాత్రమే కాదు, ఎవరో కొంతమంది బ్రాహ్మణుల రహస్యాలను కూడా కలిగి ఉందని తెలిసింది. అప్పుడే అకస్మాత్తుగా ఒక వృద్ధ సన్యాసి అక్కడకు వచ్చాడు. వారు ఎవరో అక్కడున్న వారెవ్వరికీ తెలియదు. కానీ ఈ నేలమాళిగ గురించి ఆ సన్యాసికి తెలుసు. ఆ సాధువు, నాయనా, ఈ మొత్తం కూడా మనిషి ఆలోచనకు అందనిది, సైన్స్కి కూడా అందని రహస్యాలిక్కడ దాగి ఉన్నాయి. వాటిని ఎప్పటికీ మీరు కనిపెట్టలేరు. ఇక్కడ ప్రతి క్షణం ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎన్నో రహస్యాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఆ రహస్యాలను కనిపెట్టడం మానేసి దేవుడిని స్వచ్ఛమైన మనసుతో ఆరాధించడం మొదలుపెట్టండి అని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత పలువురు నాస్తికులు, శాస్త్రవేత్తలు కూడా ఆస్తికులుగా మారిపోయారు. వాళ్ళు దైవత్వం దారిలో వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. చాలామంది భక్తుల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ నేలమాళిగ తెరిచిన తర్వాత సర్వస్వం కోల్పోయిన ఒక వ్యాపారి మరుసటి రోజు నుంచి తన వ్యాపారం పుంజుకోవడం గమనించాడు. గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్న ఒక మహిళ ఆ తరువాత నెలలో గర్భవతి అయింది. ఈ వార్తలు ఆ నోట ఈ నోట ఊరు మొత్తం వ్యాపించాయి. దేశ విదేశాల నుండి ప్రజలు ఖటుశ్యాం బాబాను దర్శించడానికి ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. పలు విదేశీ మీడియా ఛానళ్లు కూడా ఈ విషయాన్ని కవర్ చేశాయి. ఖటుశ్యాం బాబా ఇప్పుడు ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం. శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ ప్రదేశంలో ఖటుశ్యాం బాబాగా అవతరించాడని చెప్తారు. ఈ ప్రదేశం మొత్తం కూడా అనేక అద్భుతాలతో నిండి ఉంది. ఆ శ్రీకృష్ణుడు తన దగ్గరకు వచ్చే భక్తులను, వాళ్ళు కోరే కోరికలను నెరవేరుస్తాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రాజస్థాన్లోని ఖటుశ్యాం బాబా ఆలయానికి వెళ్ళారా? వెళితే అక్కడి విశేషాలను మాతో పంచుకోండి. కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.